అనకాపల్లి అండర్ బ్రిడ్జ్ వద్ద త్రుట్లో పేను ప్రమాదం తప్పింది. ఓవర్లోడ్ బండరాయితో వెళుతున్న గుర్తు తెలియని లారీ రైల్వే ట్రాక్ భద్రత కోసం ఏర్పాటు చేసిన 5 సేఫ్టీ గర్డర్లను ఢీకొట్టింది. ఈ ఘటన కారణంగా రైల్వే ట్రాక్ సమీపంలో ఒక పెద్ద బండరాయి కూడా పడిపోయింది. ఓవర్లోడ్తో బండరాయిలను తరలిస్తున్న ఒక లారీ అనకాపల్లి అండర్ బ్రిడ్జ్ మార్గంలో వెళ్తున్నప్పుడు అజాగ్రత్తగా రైల్ సేఫ్టీ గర్డర్లను ఢీకొట్టింది. అయితే రైల్వే ట్రాక్ భద్రత కోసం వరుసగా అమర్చిన 5 గర్డర్లు ధ్వంసమయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆ లారీ డ్రైవర్ అక్కడ ఆగకుండా వెళ్ళిపోయినట్లు సమాచారం. రైల్వే పోలీసులు, అనకాపల్లి ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై ధ్వంసమైన రోడ్డుపై అడ్డంగా పడిపోయిన గడ్డర్లను, బండరాళ్లను తొలగించారు. ఈరోజు ఇక్కడ రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర 3 సేఫ్టీ రాడ్లు ఈరోజు హెవీ లారీ వచ్చి కొట్టడం జరిగింది. దీంతో 3 సేఫ్టీ రాడ్లు కూడా వంగిపోయినాయి. అదేవిధంగా పెద్ద బండరాయి ఇక్కడ పడిపోయింది. ఎప్పుడు కూడా ఇదివరకు రెండో ప్రమాదం ఇది, గతంలో కూడా అలా జరిగింది. అయినప్పటికీ ఈరోజు రెవెన్యూ కానీ, పోలీస్ కానీ, రైల్వే కానీ, మైనింగ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కారణం ఏంటంటే ఈరోజు అనకాపల్లి పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి సీఎం రమేష్ ఈరోజు క్వారీలన్నీ కూడా ఆయన సొంత కంట్రోల్లో తీసుకొని మొత్తం ఆయన అండతో ఈరోజు లారీలు చాలా అనకాపల్లిలో బేభత్సం సృష్టిస్తూ ఉన్నాయి. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పటికైనా రైల్వే కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి సీఎం రమేష్ దీనికి బాధ్యత వహించాలి. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి 200 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు అంతకంటే డబ్బులు ఈరోజు సంపాదించుకోవాలని దురాస్తో ఈరోజు మొత్తం మైనింగ్ చేసి హెవీ లారీలు 30 టన్నులు 40 టన్నులు ఈరోజు పంపించడం వల్ల ఈరోజు చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సీఎం రమేష్ ఆగడాలను ఈరోజు అరికట్టాలని ఈరోజు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండో వాడు భయపడతారు. మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ ఏదో ఫైన్ వేసినట్టు వేస్తే ఆడు ఇష్టం వచ్చినట్టు ఇలాగే ఈ రకంగానే. అదృష్టం ఏంటంటే ఈ రోజు జరిగిన ఈ యాక్సిడెంట్లోని ఆ పెద్ద బండ పడింది. ఆ బండకి కింద ఎవరూ లేరు, తర్వాత కానీ ఎవరు లేకపోవడం వల్ల ప్రాణ నష్టం తప్పిందని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ ఎక్కడైనా అధికారులు గుర్తించి ఇటువంటి జరగకుండా ఈ గంటలను గుద్దుకొని వెళ్ళే విధానాన్ని స్పష్టపలికి వాళ్ళు కఠినంగా శిక్ష ఇస్తేనే కానీ ఇటువంటి విపత్తులు సంభవించవని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ నేను అనకాపల్లి నియోజకవర్గ యువజన విభాగం అనకాపల్లి అండర్ బ్రిడ్జ్ వద్ద త్రుట్లో పేను ప్రమాదం తప్పింది. ఓవర్లోడ్ బండరాయిలతో వెళుతున్న గుర్తు తెలియని లారీ రైల్వే ట్రాక్ భద్రత కోసం ఏర్పాటు చేసిన 5 సేఫ్టీ గడ్డలను ఢీకొట్టింది. ఈ ఘటన కారణంగా రైల్వే ట్రాక్ సమీపంలో ఒక పెద్ద బండరాయి కూడా పడిపోయింది. ఓవర్లోడ్తో బండరాయిలను తరలిస్తున్న ఒక లారీ అనకాపల్లి అండర్ బ్రిడ్జ్ మార్గంలో వెళ్తున్నప్పటికీ అజాగ్రత్తగా రైల్వే సేఫ్టీ గడ్డలను ఢీకొట్టింది. రైల్ ట్రాక్ భద్రత కోసం వరుసగా అమర్చిన 5 గడ్డర్లు ధ్వంసమయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆ లారీ డ్రైవర్ అక్కడ ఆగకుండా వెళ్ళిపోయినట్లు సమాచారం. రైల్వే పోలీసులు, అనకాపల్లి ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై ధ్వంసమైన రోడ్లపై అడ్డంగా పడిపోయిన గడ్డర్లను, బండరాళ్లను తొలగించారు.